ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. 2025 మార్చి వరకు పీఎం కిసాన్ పథకం అంటే దేశవ్యాప్తంగా రైతులకు చాలా ఇష్టం ఉండేది. కానీ ఆ తరువాత నుంచి రైతులు దీని పట్ల ఆసక్తి తగ్గిపోయింది. కారణం కేంద్ర ప్రభుత్వమే. పెద్ద సంఖ్యలో దేశవ్యాప్తంగా రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి కేంద్రం తొలగించేస్తోంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇలా చేస్తూనే ఉంది. అందువల్ల రోజు వందలు వేల సంఖ్యలో రైతుల పేర్లు జాబితా నుంచి తొలగుతున్నాయి. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు 21 విడతల్లో 4.09 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చినట్లు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ సమాధానం ఇచ్చారు. ఇది అర్హులైన రైతుల కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే స్కీమ్ అని తెలిపారు. ఈ పథకంలో ఇంతమంది రైతులను చేర్చాలి అని రాష్ట్రాలకు ఏ టార్గెట్ ఇవ్వలేదన్న ఆయన ఈ పథకానికి పూర్తి బడ్జెట్ని కేంద్రం ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. మరో కీలకమైన విషయం కూడా మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా చాలామంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి జరగట్లేదు. వారి బ్యాంక్ అకౌంట్లలోకి మనీ రావట్లేదు. 21వ విడత డబ్బు దాదాపు 1 కోటి మందికి పైగా రైతుల అకౌంట్లోకి రాలేదు. రాని వారంతా మార్చి 2025కి ముందు లబ్ధిదారులుగా ఉన్నవారే. వారికి 20వ విడత మనీ వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు రాలేదు అంటే కేంద్రం వారి పేర్లను తొలగించడమే. 2025 మార్చి తర్వాత నుంచి కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి 1,06,82,526 మంది పేర్లను తొలగించింది. 2025 మార్చి తర్వాత నుంచి కేంద్రం లబ్ధిదారుల జాబితా నుంచి మొత్తం 106,82,526 మంది పేర్లను తొలగించింది. అంటే 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను తొలగించింది. ఇటీవల ఈ పథకం గురించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ఈ పథకం లబ్ధిదారుల జాబితాను పరిశీలించాలని, అర్హులైన రైతులను మాత్రమే గుర్తించాలని ఆదేశించింది. ఆ ప్రకారమే రాష్ట్రాల ప్రభుత్వాలు, అధికారులు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్న వారి పేర్లు, వివరాలని పరిశీలిస్తున్నాయి. ఎవరైనా అనర్హులు అని తేలితే వారి పేరును జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా జరుగుతోంది. 2 రాష్ట్రాల్లో అధికారులు లక్షల మంది రైతుల పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. పేర్లు తొలగించడానికి కారణాలేంటి అనే దానిపై మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రాల్లో అధికారులు లబ్ధిదారుల పూర్తి వివరాలని డిజిటల్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రైతుల వ్యక్తిగత వివరాలు మాత్రమే కాదు, వారి భూముల వివరాలు, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసిన వివరాలు, ఈ కేవైసీ వివరాలు, ఇలాంటివి అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చాలామంది రైతులు భూముల వివరాలు సరిగ్గా చూపించట్లేదు. అధికారులు కోరిన వివరాలు ఇవ్వట్లేదు. అందువల్ల అధికారులు వారి పేర్లను తొలగిస్తున్నారు. వారిని అనర్హులుగా గుర్తిస్తున్నారు. పూర్తి వివరాలు ఉన్నవారిని మాత్రమే అర్హులుగా ఉంచుతున్నారు. పీఎం కిసాన్ కింద ఇదివరకు 10 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉండేవారు. ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య 9 కోట్లకు పడిపోయింది. 22వ విడత మనీని 2026 ఫిబ్రవరిలో ఇచ్చే అవకాశం ఉంది. అందుకు ఇంకా 2 నెలల టైం ఉంది. ఈలోపు మరో 10 లక్షల మంది పేరును తొలగించినా ఆశ్చర్యం అక్కర్లేదు. కేంద్రం చాలా పథకాల్లో కోతలు పెడుతోంది. ఇటీవల పనికి ఆహార పథకంలో కూడా తన వాటాలో కోత పెట్టింది. ఇదే విధంగా పీఎం కిసాన్లో కూడా అర్హులైన వారికే మనీ అంటూ చాలామంది రైతుల పేర్లను తొలగిస్తోంది. ఇలా ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది.